హాయ్ అండి, మరో కొత్త వీడియోతో మేము ముందుకైతే నేను వచ్చేసాను. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు? అదే అండి, మన చిన్న తిరుపతికి యాదగిరిగుట్టకు వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి నేను నా ఫ్రెండ్ ఇద్దరం ఉప్పల్ నుంచి స్టార్ట్ అయ్యాము. అదే యాదగిరిగుట్ట బస్సెస్ అవైలబుల్ ఉంటాయి కదా, అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. అక్కడ మధ్యలో మాకు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. బస్ అయితే మిడిల్లోనే ఆగిపోయింది. అయినా పర్లేదు అని వచ్చేసాం. ఇక్కడ వచ్చేసరికి వెళ్తుంటే సురేంద్రపురి కనపడింది. అది కూడా వెళ్ళాలి అనుకున్నాం కానీ టైం కుదరలేదు. యాదగిరిగుట్టకి ఎంట్రీ అయిపోయామండి మనం. ఇక్కడ నుంచి అయితే మనం తిరుమలలో మెట్లెక్కి ఎలా వెళ్తామో ఇక్కడ నుంచి అలా వెళ్ళడానికి ఉందండి. కాకపోతే మాకు తెలీదు, ఇదే వస్తున్నాము, ఇదే సెకండ్ టైం. కాకపోతే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా నాకు తెలీదు. ఉంటుందని తెలిస్తే మేము ఇలానే దర్శనానికి వెళ్ళేవాళ్ళం. ఎప్పుడైనా అండి టెంపుల్స్కి అయితే సండే రోజు ప్లాన్ చేసుకోవద్దు. చాలా అంటే చాలా రష్ ఉండే. మేము మార్నింగ్ 9 o'clockకి స్టార్ట్ అవుతే 12కి వెళ్ళాము. 12కి దర్శనానికి స్టార్ట్ అయితే మాకు అరౌండ్ 3:30 to 4 పడింది టైం. ఫుల్ రష్ ఉందండి. కాకపోతే ప్రశాంతంగా వెళ్ళి వచ్చాము. చాలా డెవలప్ అయింది గుడి కూడా, చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది వెళ్తే. ఇక్కడ బస్సెస్ గురించి కొట్టుకుంటున్నారు. ఎలా అయితే అండి బస్ అయితే ఎక్కేసాం, ఇంకా దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ యూటర్న్స్ ఉంటాయి కదండి, మొత్తం తిరుపతి లాగానే మొత్తం వైబ్స్ వచ్చేసాయి. ఇక్కడ మేము సెల్ ఫోన్స్ పెట్టాము, ఎందుకంటే లోపలికి దర్శనానికి అలౌడ్ ఉండదు కదా గర్భగుడిలోకి. చూసారా, దర్శనం అయిపోయాక మేము బయటకు వచ్చాక ఇంతమంది ఉన్నారు దర్శనం చేసుకొని. ఇంకా కొంతమంది అయితే రిటర్న్ వెళ్ళిపోయారు దర్శనం కాకుండానే. మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి. అంత రష్ ఉన్నా కూడా మాకు దర్శనం జరిగింది. చాలా ప్రశాంతంగా అనిపించింది. మంచిగా జరుపుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయిపోయాము మేము. ఇక్కడ శివాలయం ఉంది, అది దర్శనం చేసుకోలేకపోయాము, క్లోజ్ చేసేసారు గుడి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.